అనవసరంగా ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితిని చూసిన తర్వాత? సార్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఏం అట్లా చేస్తుంటే ఎందుకుంటారు సార్ ఇట్లా జనాలంతా రోడ్డు మీదట అనవసరంగా ఎందుకుంటారు ఉండరు కదా. వాళ్ళు బాగా నడుపుతుంటే ఎందుకుంటారు పొగిసుకుని వెళ్ళిపోతారు కదా. ఒకసారి అన్ని తాళ కట్టేసినారు, ఏం లేదు. ఇట్లా గంటల కొద్ది నిలబడాలంటే ఏమి బతికేది ఎట్లా ఆటో వాళ్ళు చెప్పు. పూట బతికేదే బరువు. మాకు ఎట్లా వస్తుంది, ఎట్లా బతకాలి సార్? అది ఇంకా మేమేం చేస్తాం సార్ చెప్పండి. అంటే మీరు నిజంగా ఇక్కడ పెట్రోల్, డీజిల్ అనుకున్నంత దొరకడం లేదా? దొరకలా సార్, దొరకలా. 3 గంటల సేపు 4 గంటల సేపు అయింది సార్ ఇబ్బంది బట్టి. అతనైతే పొద్దున వచ్చినాడు సార్, 9 గంటలప్పుడు వచ్చినాడు. ఏలైనా ఇంకా పోలా పాపం. అట్లా ఇట్లా మా పరిస్థితి ఎట్లా సార్, ఎట్లా చేసేది? మీరు చెప్పండి. అంటే పెట్రోల్ మాత్రమే కొరత ఉందా? లేదా డీజిల్ కూడా ఉందా? రెండూ కొరత ఉందా? రెండు ఉన్నాయి కొరత. డీజిల్ పెట్రోలు 2 గంటల సేపు 3 గంటల సేపు కాసుకున్నాడు. పొద్దున్న నుంచి కాసుకున్నాము. మాకు ఆడ బండ్లకైతే వేస్తున్నారు. ఏం బండ్లు కంటే అది ముందే మేము ఫోన్పే చేసినామట. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అధికారులు చూస్తే పెట్రోల్, డీజిల్ ఉంది. కానీ ఇక్కడ ప్రజలే ఆందోళన చెంది ఒక్కసారిగా బయటికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దానివల్లనే కొరత ఏర్పడుతోంది. కంపెనీలు మాత్రం సబ్సిడెంట్‌గా పంపిణీ చేస్తున్నాయి. పెట్రోల్ బంకులో స్టాక్ ఉందని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, మీరేమనిపిస్తోంది? సీల్ చేసినారు కదా ప్రతి ఒక్కసారి. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇదంతా ఉంది కదా, ఇక్కడ మన అక్కడంతా సీల్ చేసినారు పెట్రోల్ బంకులు. కొన్నిసార్లు అంతే ఇట్లా జరుగుతుంది అంతే, కొన్నిసార్లు లేదు. ఎందుకు చేసినారు అట్లా అర్థం కాలే. ఏమంటే మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఏది పెట్రోల్ లేదంటే పెట్రోల్ లేదు మీ దగ్గర, ఇది డీజిల్ లేదు అని వాళ్ళు సీల్ చేసినారు మన షాపులు. మరి